ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులురా, జోకులవి. జోకుని జోకుగా తీసుకోండి, అర్థమైతుందా? నీకు అర్థమవుతుందా? మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి, మీ చుట్టూ జరిగే అన్యాయాల్ని గ్రహించండి. వెల్కమ్ బ్యాక్ టు 2 టీవీ న్యూస్. నమస్తే, మీరు చూస్తున్నారు 2 టీవీ న్యూస్ ఎపిసోడ్ 2. నేను మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో, మీ నాట్ సో ఫేవరెట్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. ఈ ఎపిసోడ్ లో మనం లాస్ట్ 15 డేస్ లో జరిగిన లోకల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ ని కవర్ చేయబోతున్నాం. స్టే ట్యూన్ అండ్ వాచ్ దిస్ న్యూస్ టిల్ ది ఎండ్. ఎందుకంటే నిజం నిర్భయం లాంటిది అండ్ మీరు చేసే సబ్స్క్రైబ్ సపోర్ట్ లాంటిది. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద న్యూస్. ఇంటర్ చదివే ఒక పాప టీవీలో సండే నైట్ వచ్చే జబర్దస్త్ స్కిట్స్ చూసి దాంతో ఇన్స్పైర్ అయ్యి రియల్ లైఫ్ లో కూడా ఒక స్కిట్ వేద్దాం అనుకుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని అటు ఇటు చిందర్ బందర్ చేసేసి, బీర్వా డోర్స్, అల్మారా డోర్స్ అన్ని ఓపెన్ చేసేసి, ఇల్లు మొత్తం గబ్బు గబ్బు చేసేసి ఒక చిన్న సైజ్ జబర్దస్త్ సెట్టే వేసేసింది. తర్వాత ఇంట్లో దొంగలు పడ్డారు, ముసుకేసుకొని వచ్చిండ్రని చెప్పి బయటికి వచ్చి అరవడం స్టార్ట్ చేసింది. ఇంట్లో ఉన్న గోల్డ్, సిల్వర్ తో పాటు 25,000 క్యాష్ కూడా తీసుకొని వెళ్ళిండ్రని చెప్పేసి జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇదంతా విన్న చుట్టుపక్కల వాళ్ళు పోలీసు వాళ్ళకి కాల్ చేసిండ్రు. పట్ట పగల్లో అత్తాపూర్ లో దొంగతనం ఏంటి అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్ లో అక్కడ రీచ్ అయిపోయినారు. కానీ అక్కడ సీన్ చూసిన పోలీసు వాళ్ళకి ఏదో తేడా కొట్టింది. పాప జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని స్కిట్ అయితే వేసేసింది. కానీ ఇక్కడ జడ్జిలు పోలీసు వాళ్ళు అని చెప్పి మాత్రం మర్చిపోయింది. ఇంటర్ చదివే నీకే ఎన్ని తెలివితేటలు ఉన్నాయంటే ఇంటర్నేషనల్ దొంగల్ని పట్టుకున్న మాకెంత తెలివితేటలు ఉండాలని చెప్పి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ స్టార్ట్ చేసినారు. అప్పుడు పాప నోరెప్పింది, స్కిట్ ఫ్లాప్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే పాప ఫోన్ లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో ఆడి 25,000 పోగొట్టుకుంది. పోగొట్టుకున్న విషయం పేరెంట్స్ కి తెలిస్తే తిడతారని చెప్పి దాని నుంచి తప్పించుకోవడానికి ఇంత పెద్ద డ్రామా ఆడినా అని చెప్పేసి పోలీసు వాళ్ళ ముందు ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కాదు, పోలీసు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు తిడతారు అని చెప్పి ఒక పాయింట్ మిస్ అయిపోయింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? దొంగల మీద కేసు పెడతా అని చెప్పి పోలీసు వాళ్ళని పిలిచింది. రిటర్న్ లో పోలీసు వాళ్ళే ఈ అమ్మాయి మీద ఫేక్ దొంగతనం కేసు వేశారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ లో అనొచ్చు, ఏంటి అమ్మాయిలు కూడా బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారా అని చెప్పి. ఈజీ మనీకి అలవాటు అయిన తర్వాత అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, ఎవరైనా ఒక్కటే అడిక్ట్ అయితే ఎవరైనా ఎంత దూరమైనా వెళ్తారు. అసలు ఏమవుతుంది హైదరాబాద్ యూత్ కి అని ఆలోచించే లోపే ఇంకొక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కేవలం హైదరాబాద్ లోనే ఈ 18 రోజుల్లో 670 కోట్ల బిజినెస్ కేవలం బియర్ల మీద వచ్చింది. అసలు హైదరాబాద్ పబ్లిక్ నీళ్ళు తాగుతున్నారా, బియర్ తాగుతున్నారా, లేకపోతే బియర్ ని నీళ్లు లాగా తాగుతున్నారా అని వేరే స్టేట్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ అ రికార్డ్, దిస్ ఇస్ ఇండియాస్ ఆల్ టైమ్ రికార్డ్. 670 కోట్లు, 23,59,000 బియర్ కేసులు, 18 రోజులు గుడుక్ గుడుక్ అని చెప్పేసి మింగేశారు. విస్కీ, రమ్, జిన్ వాటి మీద ఎంత వచ్చిందో ఇంకా మీరే ఊహించుకోండి. ఏంటి సడన్ హైక్ అని చెప్పి అందరికి డౌట్ రావచ్చు. బయట ఎండల్కి నీ బాడీ అలా హీట్ అయిపోతుంటే మరి నీ బాడీ టెంపరేచర్ ఎలా కూల్ అవుతుంది? పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఎండలు ఒకటే కాదు, హాలిడేస్, పెళ్లిలు, మరి ఫంక్షన్లు ఒక సీజన్, హైదరాబాద్ దావత్స్, IPL సీజన్, అంతేకాకుండా అప్కమింగ్ ఎలక్షన్స్. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ఎలక్షన్స్. తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ ప్రచారాలు చాలా బాగా అవుతున్నాయి. That's the wrong number. కానీ జనాల ఇంట్రెస్ట్ మాత్రం ఏపీ ఎలక్షన్స్ లోనే ఎక్కువ కనిపిస్తుంది. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ ప్రచారాల్లో వైఎస్ జగన్ గారి మీద దాడి, 3 రోజుల తర్వాత సతీష్ అనే నిందితుడు పట్టుకున్న పోలీస్. ఈ మ్యాటర్ లో మీరేమనుకుంటున్నారో మాకు కూడా చెప్పండి. కామెంట్ సెక్షన్ ఇస్ యోర్స్. కానీ ఏది ఏమైనా సరే ద బెస్ట్ పొలిటికల్ డ్రామా ఏపీ ఎలక్షన్స్ లోనే ఉంది అని మా ఉద్దేశం. దిస్ ఇస్ ప్యూర్ సినిమా. ఏది కావాలంటే అది దొరుకుతుంది. క్రైమ్, యాక్షన్, వైలెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, షాక్, జలక్,
ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ. ఏ ఎమోషన్ కావాలంటే ఆ ఎమోషన్ దొరికేస్తుంది. ఆఖరికి మంచి మంచి పాటలు కూడా. సో ఏపీ పాలిటిక్స్ ఇస్ ప్యూర్ సినిమా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కానీ ఎలక్షన్స్ రోజు మీ ఫేవరెట్ లీడర్ కోసం ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఓటింగ్ హక్కు లేకపోతే మీ పేరెంట్స్ కైనా ఓటింగ్ డేట్స్ గుర్తు చేయండి. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ పేరెంట్స్. 8 ఏళ్ల నుంచి కోర్టులో పెండింగ్ ఉన్న హీరో ధనుష్ కేస్ ఒక్క రోజులో క్లియర్ అయిపోయింది. ధనుష్ మా కొడుకే. చిన్న ఉన్నప్పుడు సినిమాలలో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడు. తమిళనాడు మదురైకి చెందిన కదిరేషన్ దంపతులు 2015లో మదురై కోర్టులో కేసు వేశారు. ఈ నగరానికి ఏమైంది? దానికి సమాధానంగా ధనుష్ మా కొడుకే, చిన్న ఉన్నప్పటి నుంచి మాతోటే ఉన్నాడు అంటూ ప్రెజెంట్ పేరెంట్స్ ప్రూఫ్ గా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారు. అలాగే కదిరేషన్ కూడా తన కొడుకు బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్స్ మెమో లాంటివన్నీ సబ్మిట్ చేశారు. కానీ లాస్ట్ 8 ఏళ్ల నుంచి నడుస్తున్న కేస్ కి ఫైనల్ గా చెక్ మేట్ అయింది. కదిరేషన్ సబ్మిట్ చేసిన 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఐడెంటిఫికేషన్ సెక్షన్ లో మోల్స్, పుట్టుమచ్చల ప్రకారం ఈ 2 సర్టిఫికేట్స్ లో ఏ డేటా అయితే టాలీ అవుతుందో వాళ్ళే ధనుష్ అసలైన పేరెంట్స్ అని చెప్పేసి ధనుష్ లాయర్స్ చెప్పడం జరిగింది. అనాలిసిస్ అయిన తర్వాత కదిరేషన్ సబ్మిట్ చేసే సర్టిఫికేట్స్ పైన మోల్స్ ధనుష్ బాడీ మీద మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి కోర్ట్ ఫైనల్ గా ధనుష్ ఉన్న పేరెంట్సే తన రియల్ పేరెంట్స్ అని చెప్పేసి కేసు సాల్వ్ చేశారు. ఇదంతా సరే, కానీ ఒకవేళ ధనుష్ కి జరిగింది మీతో జరిగితే మీ పేరెంట్స్ ఏం చేస్తారో సరదాగా కామెంట్ చేయండి. అదే మా ఇంట్లో జరిగితే మా అన్నయ్యని ఇచ్చేస్తారు మా పేరెంట్స్. ఇచ్చేయండి సార్. అప్పుడు నాకు మా అన్నకు అసలు పోటీనే ఉండదు. ఇంకా పోటీ విషయానికి వస్తే యూట్యూబ్ లో పెద్ద పోటీ స్టార్ట్ అయిపోయింది. యూట్యూబ్ లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో సబ్స్క్రైబర్స్ కౌంట్ లో టాప్ లో ఉన్న టీ సిరీస్ మిస్టర్ బీస్ట్ ఛానల్ ని తట్టుకొని టీ సిరీస్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్ లో నిల్చుంటుందో లేకపోతే సెకండ్ ప్లేస్ కి వస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఎప్పుడో స్టార్ట్ అయిన యుద్ధం త్వరలోనే ఎండ్ అవ్వబోతుంది. దీంట్లో మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేసి చెప్పండి. నా సపోర్ట్ మాత్రం మిస్టర్ బీస్ట్ కే. నాకే కాదు, యూట్యూబ్ లో చాలా మందికి మిస్టర్ బీస్ట్ ఒక ఐకానిక్ మోడల్. యూట్యూబ్ లో కాంటెంటే కాదు, ఎన్నో కంట్రీస్ లో ఎంతో మందికి హెల్ప్ చేసిన వ్యక్తి. మరి టీ సిరీస్ మీదకి వస్తే మిగతా యూట్యూబర్స్ కి ఇచ్చిన స్ట్రైక్స్ తప్ప ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు. సో ఐ అబ్సల్యూట్లీ సపోర్ట్ మిస్టర్ బీస్ట్ ఇన్ దిస్. మీరెవరికైతే సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మిస్టర్ బీస్ట్ గెలిస్తే నేను అందరికి 2 టీవీ చాక్లెట్స్ పంచుతాను. వెల్, కమింగ్ టు చాక్లెట్స్, ఇప్పటిదాకా మీరు క్యాడ్బరీ చాక్లెట్స్ చూసుంటారు, నెస్లే చాక్లెట్స్ చూసుంటారు. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పే స్పెషల్ చాక్లెట్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఎందుకంటే అవి అసలు లీగలే కాదు. ఇంట్రొడ్యూసింగ్ చాక్లెట్స్, ఫ్రెష్ గా తీసిన వేడి వేడి తో చేసిన ఫ్రెష్ చాక్లెట్స్. ఒక్కొక్క ప్యాకెట్ లో 40 చాక్లెట్స్, మొత్తం 160 ప్యాకెట్లు, 26 కేజీలు, 2,60,000 రూపాయల సరకు. ఇది నేను మీకు అమ్మడానికో కొంటానికో చెప్పట్లేదు. మాదాపూర్ లో ఒక షాప్ లో పోలీసులు పట్టుకున్నారు కాబట్టి చెప్తున్నా. హైదరాబాద్ సిటీని ఒక డ్రగ్ ఫ్రీ సిటీలా చేద్దామని చెప్పి పోలీసులు గవర్నమెంట్ అంత కష్టపడుతుంటే ఈ సార్ మాత్రం తో చేసిన చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముకొని బిజినెస్ చేసుకుంటున్నాడు. అసలు ఇవన్నీ ఎక్కడివి అని చెప్పి నిలదీసి అడిగితే కోల్కతా నుంచి వస్తున్నాయని చెప్పేసి ఇంటరాగేషన్ లో తెలిసింది. బయట నుంచి వచ్చింది కదా, ఇది ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అని చెప్పి ఎవరు అడగకండి. చాలా బాగోదు. అసలు ఇలాంటి షాప్స్ ఇంకా ఎన్ని ఉన్నాయని చెప్పేసి పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇంటరాగేషన్ స్టార్ట్ చేసినారు. ఇంకా నెక్స్ట్ ఎన్ని బయట పడితేయో దేవునికే తెలియాలి. ఇవన్నీ బయట పడినా పడకపోయినా గుజరాత్ లో మాత్రం భూమి నుంచి ఒక వింత బయటపడ్డది. కానీ బయట పడింది ఒక వింత అని తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. మ్యాటర్ ఏంటంటే గుజరాత్ కి సంబంధించిన కచ్ కార్డ్ ప్రాంతంలో ఒక కోల్ మైన్ లో 2005 లో మైనింగ్ చేసినప్పుడు కొన్ని ఫాజిల్స్ దొరికినాయి. ఫాజిల్స్ ని చెక్ చేసిన ఒక పేలియంటాలజిస్ట్ ఈ ఫాజిల్ సైజ్ చూసి ఇది క్రొకోడైల్ ఫాజిల్స్ లా ఉన్నాయని చెప్పేసి ఈ మ్యాటర్ ని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు బయటికి వచ్చిన నిజం ఏంటంటే ఇది క్రొకోడైల్ ఫాజిల్స్ కాదు, ఒక 15 మీటర్స్ ఉన్న స్నేక్ అని చెప్పి సైంటిస్టులు కనిపెట్టారు. అంతేకాదు ఇది కొన్ని డైనోసార్స్ కన్నా పెద్ద ఉండేవి, 15 మీటర్ల హైట్, అలాగే 1300 కేజీల బరువు ఉంటాయని చెప్పేసి అన్నారు. ఇంకా సైంటిస్ట్ దీనికి వాసుకి అని చెప్పి పేరు పెట్టారు. ఆ పేరు వెనకాల కూడా చాలా ఫ్యాసినేటింగ్ స్టోరీ ఉంది. మనం ఎప్పుడు శివుడిని చూసినా శివుడి మెడలో ఒక పాము ఉంటుంది. ఆ పాము పేరే వాసుకి. అండ్ మన హిందూ పురాణాల ప్రకారం వాసుకిని కింగ్ ఆఫ్ సర్పెంట్స్ అని చెప్పి పిలుస్తారు. అందుకే దీని పేరు వాసుకి ఇండికస్ అని చెప్పి పేరు పెట్టారు. ఇండికస్ అంటే దీని ఫాజిల్స్ ఇండియాలో దొరికినాయి కాబట్టి. ఇంకా మన ఇండియన్ సాయిల్ కింద ఎన్ని ఫాజిల్స్ దాక్కున్నాయో అవన్నీ ఎప్పుడు బయటికి వస్తాయో ఇంకా దేవుడికే తెలియాలి. ఇంకా దేవుడికి అన్ని తెలిసినా తెలియకపోయినా వేణుస్వామి గారికి మాత్రం అన్ని తెలిసిపోతుంది. ఈ వ్యక్తి
15 బాళ్ళు 16 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు. అతన్ని ఆపే శక్తి ఎవరికి ఉందా? నాకు తెలియదమ్మా. అతన్ని ఆపే శక్తి, ఆ బ్యాట్స్మెన్ విజృంభించకుండా, ఆ బ్యాట్స్మెన్ కు పేరు రాకుండా IPL లో ఆపే శక్తి ఎవరికైనా ఉందా? వచ్చిండే సైంటిస్ట్. ఇవన్నీ మీరు IPL స్టార్ట్ అయ్యే ముందు చెప్తే జనాలకి మీ మీద, అభిషేక్ మీద, IPL మీద నమ్మకం వచ్చేది. కానీ జనాలకు తెలిసిన మ్యాటరే మీరు అటు తిప్పి ఇటు తిప్పి మీరు ఎంత కొత్తగా చెప్పినా అది పాత మ్యాటరే అవుతుంది. కానీ కొత్త మ్యాటర్ ఏంటంటే మహేష్ బాబు SRH టీమ్ ని కలవడం. ఈ పిక్చర్స్ చూసిన తర్వాత నాకు ఆకలి కూడా చనిపోయింది. నువ్వు కూడా నాలాగే SRH ఫ్యాన్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్ అయితే కింద కామెంట్ చేయి. ఓకే అమ్మా. సో ఇప్పుడు మనం ట్విట్టర్ లో జరిగే న్యూస్ ని కవర్ చేద్దాం. IPL స్టార్ట్ అయ్యే ముందు మా హీరో గొప్ప అని చెప్పి కొట్టుకునే ఫ్యాన్స్ ఈసారి సినిమా హీరోస్ కి గ్యాప్ ఇచ్చి IPL ప్లేయర్స్ మరియు టీమ్స్ మీద పడ్డారు. టీమ్స్ విన్ అయినా తిట్టడమే, లూజ్ అయినా తిట్టడమే, ప్లేయర్ బాగా ఆడినా తిట్టడమే, బాగా ఆడకపోయినా తిట్టడమే. వీలైతే ఇలాంటి మ్యాటర్స్ నుంచి మీరు దూరంగా ఉండండి. మీ మెంటల్ హెల్త్ ని మీరు కాపాడుకోండి. సో ఈ ఎపిసోడ్ న్యూస్ ఇంతే. మన న్యూస్ ఛానల్ 1 మిలియన్ కి చాలా క్లోజ్ ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను అసలు న్యూస్ రిపోర్టర్ లాగా పనికి వస్తున్నానా లేదా, ఇది నా సైడ్ జాబ్ లాగా తీసుకోవచ్చా లేదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ కొత్త న్యూస్ తో మీ ముందుకు వచ్చేస్తా. గుర్తు పెట్టుకోండి, మీరు చూస్తుంది టూ టీవీ. న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో అండ్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. అండ్ వాచ్ దిస్ న్యూస్ టిల్ ది ఎండ్. ఎందుకంటే తమిళనాడు మదురైకి చెందిన పదిరేషులు కదిరేషన్ దంపతులు. ఓకే రైట్, కదిరేషన్ దంపతులు తమిళనాడు మదురైకి చేరిన కార్డాషియన్ దంపతులు. కానీ ఇప్పుడు బయటికి వచ్చిన నిజం bro, why CD சிக்குது?